హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో లాస్ట్ క్లాసెస్లో మనము ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం గురించి అండ్ మనకి ఎన్ని దశలు ఉన్నాయి, సో దాని గురించి డీటెయిల్గా 1 by 1 అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈరోజు మన క్లాస్లో భాగంగా మూర్తిమత్వ అంచనా గురించి అయితే నేర్చుకుందామండి. ఈ క్లాస్ ఎంత ఇంపార్టెంటో మన అందరికీ తెలుసు, బికాస్ మనకు ప్రక్షేపక పరీక్షల గురించి ఖచ్చితంగా మనకు బిట్ వచ్చే ఛాన్సెస్ ఉన్న టాపిక్ ఇది. సో వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూసి అలాగే మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో నోటిఫికేషన్కి ముందు చదువుదాము అనే వాళ్ళైతే ఈ క్లాస్ అనేది చూడండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మేము ఆలోచిస్తాం అనే వాళ్ళైతే దయచేసి క్లాసెస్ అనేది స్కిప్ చేయకండి, నో ప్రాబ్లం. ఎందుకంటే మనకు టైం అనేది ఉండదా అండి. అప్పుడు ఇన్ కేస్ ఒకవేళ 60 days కానీ ఇస్తే అప్పుడు మన సిచ్యువేషన్ ఏంటి. సో మళ్ళీ మనము ముందు నుండి నేర్చుకుంటూ ఉండాలి. సో ఫాస్ట్గా నేర్చుకోవాలి, ఇది మన బుర్రకి ఎక్కదు. సో ఇప్పుడే సిలబస్ అనేది కంప్లీట్ చేయండి యాజ్ టీస్గా. అండ్ మీ దగ్గర ఎవరి దగ్గరైనా తెలుగు అకాడమీ బుక్స్ వన్స్ ఒకసారి కవర్ పేజీ చూడండి. ఇక్కడ మనం లాస్ట్ డిఎస్లో ఇది ప్రిపేర్ అయిన బుక్, అందరికీ తెలిసేది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి. అండ్ ఎస్జిటి వాళ్ళకి కూడా సేమ్ ఉంటుంది, బట్ 1 టాపిక్ అనేది యాడ్ అయి ఉంటుందండి. సో ఈ వీడియోని తెలంగాణ వాళ్ళు కన్నా చూస్తున్నట్లయితే మీకు కూడా యూజ్ అవుతుందండి. క్లాస్ని మాత్రం స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో ఓకే, చూడండి. మూర్తిమత్వ అంచనా. ఈ మూర్తిమత్వ అంచనా వేయడానికి ఫస్ట్ మనము చూసుకుంటే ఎన్ని పద్ధతులు చూసుకోవాలంటే 2 రకాలుగా ఉన్నాయి పద్ధతులు అనేవి. 2 రకాలైన పద్ధతులు ఉంటాయి. అందులో ఫస్ట్ చూసుకుంటే మనము ప్రక్షేపక పరీక్షలు అనేసి ఒకటి, అప్రేక్షపక పరీక్షలు అనేవి కూడా మనకు 2 ఉంటాయండి. అండ్ ఫస్ట్ వన్లో వచ్చేసి ప్రక్షేపక పరీక్షల గురించి అయితే నేర్చుకుందాం. ఎందుకంటే ఇందులో మనకు చాలా రకాలైన పరీక్షలు ఉంటాయి. సో 1 by 1 ఒకసారి చూడండి. ఫస్ట్ చూసుకుంటే మనకు అసలు ప్రక్షేపక పరీక్షలు అంటే ఏంటంటే అస్పష్టత ఉద్దీపన గల చిత్రాలు లేదా సన్నివేశాలు గల ఉద్దీపనలకు ప్రతిస్పందింపజేయడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. అంటే స్పష్టంగా లేకుండా చిత్రాలు కానివ్వండి, సన్నివేశాలు కానివ్వండి, సో ఈ ఉద్దీపనలకు మనం ప్రతిస్పందన చేయడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. దాన్నే మనము ప్రక్షేపక పరీక్షలు అంటాం. మరి ఈ ప్రక్షేపక పరీక్షల్లో ఫస్ట్ పరీక్ష చూసుకుంటే సిరామరకల పరీక్ష. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. సిరామరకల పరీక్ష వచ్చేసి అండ్ మెయిన్గా దీని గురించి మనకు ఎవరు దీన్ని రూపొందించిన వారంటే స్విట్జర్లాండ్ దేశానికి చెందిన మానసిక చికిత్సకుడు అయిన హెర్మన్ రోషకు దీనిని మనము రూపొందించడం జరిగింది. సో సిరామరకల పరీక్ష ఉంది కదా, సో ఎవరు మనకు దీన్ని రూపొందించారంటే రోషాకు. వీటిని మనము రోషాక్ సిరామరకల పరీక్ష అనేసి కూడా అంటారు. అవునా అండి. ఈయన ఏ దేశానికి చెందినవారంటే స్విట్జర్లాండ్ దేశానికి చెందినవారు. అండ్ దీనిలో ప్రయోజ్యుడు అస్పష్టత ఉద్దీపనలకు తనకు తెలియకుండానే ప్రతిస్పందించిన తన అంతర్గత భావాలను, ఆలోచనలకు బయటకు వ్యక్తపరుస్తాడు. సో చూడండి ఇక్కడ ప్రయోజ్యుడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనమే అస్పష్టంగా ఉద్దీపనలకు తనకు తెలియకుండానే రెస్పాండ్ అవుతాడు. సో ప్రతిస్పందించిన తన అంతర్గత భావాలను, ఈ ఆలోచనలను బయటకనేది వ్యక్తపరుస్తాడు. ఇది వయోజనులకు ఉద్దేశించబడిన పరీక్ష, అంటే అడల్ట్స్కి సంబంధించిన పరీక్ష. అండ్ దీనిలో మనకు 10 రకాల సిరామరకల కార్డులు అయితే ఉంటాయండి. ఈ సిరామరకలు సౌష్ఠవంగా ఉంటాయి. మనకు రేపు బిట్ ఈ విధంగా కూడా అడగచ్చు, రోషాక్ సిరామరకల పరీక్షలో ఎన్ని కార్డ్స్ అయితే ఉంటాయి అనేసి. సో ఎన్ని కార్డ్స్ ఉంటాయి ఇక్కడ? 10 రకాల సిరామరకల కార్డ్స్ అయితే ఉంటాయి. ఇవి సౌష్ఠవంగా ఉంటాయి. అండ్ దీనిలో మనకు 4 అంశాల ఆధారంగా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. సో ఎన్ని అంశాల ఆధారంగా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారంటే 4 రకాల అంశాల ఆధారంగా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. సో మరొకసారి చూద్దాం. ఇక్కడ సిరామరకల పరీక్షనే మనము రోషాక్ సిరామరకల పరీక్ష అంటారు. మనకు రూపొందించిన వ్యక్తి వచ్చేసి హెర్మన్ రోషాకు. ఈయన స్విట్జర్లాండ్ దేశానికి చెందిన ఆయన. అండ్ దీనిలో ఎలా ఉంటుందంటే అస్పష్టంగా ఉద్దీపనలు ఉంటే సరే మనకు తెలియకోకుండానే ప్రతిస్పందించిన ఈ అంతర్గత భావాలు, ఆలోచనలకు బయటికి వ్యక్తపరచడము. అండ్ ఇది వచ్చేసి మనకు వయోజనులకు ఉద్దేశించబడిన పరీక్ష. అండ్ దీనిలో మనకు 10 రకాల సిరామరకల కార్డ్స్ అయితే ఉంటాయి. అండ్ దీనిలో ఎన్ని రకాల అంశాల ఆధారంగా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారంటే 4 అంశాల ఆధారంగా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. క్లియరా అండి? ఓకే, నెక్స్ట్ స్థానము లేదా ప్రదేశం గురించి అయితే చూద్దాము.
సో ఫస్ట్ మనము ఎన్ని రకాల ఆధారంగా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారంటే 4 అంశాల ఆధారంగా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు కదా. సో ఆ 4 అంశాలు ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ వన్ వచ్చేసి స్థానం లేదా ప్రదేశం అండి. సో స్థానము లేదా ప్రదేశం, దీన్ని మనము షార్ట్కట్లో బిట్స్ అంటారు. సో ఎప్పుడైనా గుర్తుంచుకోండి. స్థానం లేదా ప్రదేశంలో డబ్ల్యూ అంటే ఫస్ట్ డబ్ల్యూ గన చూసుకుంటే, సో డబ్ల్యూ వచ్చేసి మనకు ఓల్ రెస్పాన్స్ అండి, అంటే మొత్తము. డి వచ్చేసి లార్జ్ డీటెయిల్స్ అంటే పెద్ద భాగము. డి అండ్ స్మాల్ డి కన్నా చూసుకుంటే స్మాల్ డీటెయిల్స్. ఎస్ వచ్చేసి స్పేస్, ఖాళీ ప్రదేశం. ఇది ఏంటంటే ఇది ప్రయోజకుడు ఏ భాగం చూసి ప్రతిస్పందించాడో తెలియజేస్తుంది. ఏ భాగం చూసి ప్రతిస్పందించాడో తెలియజేస్తుంది మనకు స్థానం లేదా ప్రదేశం. దీన్నే మనము బిట్స్ అంటే ఒకటి వచ్చేసి మనకు క్యాపిటల్ డి ఉంటే ఇంకోటి స్మాల్ డి ఉంటుంది. ఓల్ రెస్పాన్స్, లార్జ్ డీటెయిల్స్, స్మాల్ డీటెయిల్స్, స్పేస్. నెక్స్ట్ వన్ చూసుకుంటే విషయం అండి. నెక్స్ట్ విషయం, ఇది ఎలా అంటే ప్రయోజకుడు సిరామరకలలో ఏం చూశాడు అనే విషయం అనేది తెలుపుతుంది. ఇక్కడ ఏ భాగం చూసి రెస్పాండ్ అవుతాడో తెలియజేస్తుంది ఫస్ట్. బట్ విషయం దగ్గరకు వచ్చేసరికి సిరామరకలలో ఏం చూశాడు అనే విషయము తెలుపుతుంది. ఇక్కడ చూసుకుంటే మనకు హ్యూమన్ ఫామ్ అంటే మానవ రూపము, యానిమల్ ఫామ్ జంతు రూపము, హ్యూమన్ డీటెయిల్స్ మానవ భాగము, యానిమల్ డీటెయిల్స్ జంతు భాగము, అండ్ న్యాచురల్ ఆబ్జెక్ట్స్ ప్రకృతి ఆకారాలు, ఇన్యానిమేటివ్ ఆబ్జెక్ట్స్ ప్రాణరహిత వస్తువులు. ఇది మనకు గుర్తుంచుకోవాల్సిన విషయము. నెక్స్ట్ వన్ చూసుకుంటే నిర్ణయాకాలు. యాక్చువల్గా మనకు ఇంత డీటెయిల్గా ఇవ్వరండి, రేపు క్వశ్చన్ కూడా జస్ట్ మనకు ఎన్ని అంశాల ఆధారంగా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు అంటే దాంతోపాటు ఎన్ని సిరామరకల కార్డ్స్ అయితే ఇస్తారనే దాని గురించి అయితే ఇస్తారు, కానీ ఇంత డెప్త్గా ఇవ్వడనేసి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ నిర్ణయకాలు. 3వ అంశం వచ్చేసి నిర్ణయకాలు. ఉద్దీపనలోని దేని ఆధారంగా వ్యక్తి ప్రతిస్పందనలు ఉన్నాయనే దాన్నే మనకు నిర్ణయకాలు అంటారు. అంటే రంగు ఆధారం అయితే సి అండి. సో రంగు ఆధారం బేస్ చేసుకుని అయితే సి, రూపము లేదా ఒక ఆకారం ఆధారం అయితే ఎఫ్, అండ్ ఈ కదలిక ఆధారం అయితే ఎమ్, షాడో నీడ ఆధారం అయితే కే. ఇది మనకు నిర్ణయకాలు. అండ్ 4వ అంశం వచ్చేసి మౌలికత. ఈ మౌలికత అంటే సమాధానం చాలామంది చెప్పింది అయితే పాపులర్ రెస్పాన్స్ అవుతారు, కానీ మనకు సొంతంగా అభిప్రాయం లేదా ఒక ప్రత్యేకమైన అభిప్రాయం అయితే ఒరిజినల్ రెస్పాన్స్ అంటాము. చాలామంది కన్నా చెప్తే పాపులర్ రెస్పాన్స్, బట్ ఇక్కడ మనకు సొంతంగా మన ఓన్గా ప్రత్యేకంగా ఒక అభిప్రాయం కన్నా ఉంటే దాన్ని ఒరిజినల్ రెస్పాన్స్ అంటారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ ట్యాట్ అండి, థిమాటిక్ అప్రిషియేషన్ టెస్ట్. ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఈ థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ అనేది ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. దీనిలో మనకు థిమా అంటే కథ, అప్రిసెప్షన్ అంటే సూక్ష్మంగా గ్రహించడం, కథ సూక్ష్మంగా గ్రహించడము. థిమా అంటే ఏంటంటే ఇక్కడ కథ, అప్రిసెప్షన్ అంటే సూక్ష్మంగా గ్రహించడము. దీనిని మనకు ముర్రే అండ్ మోర్గాన్ రూపొందించారండి. ఈ థిమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్ని ముర్రే అండ్ మోర్గాన్ రూపొందించారు. అండ్ దీనిలో మనకు అంతర్గత అనుభవాలను కథల రూపంలో వ్యక్తపరుస్తాడు. మనం ముందే చెప్పుకున్నాం కదా, కథ అండ్ సూక్ష్మంగా అనేసి. సో ఇందులో మనకు ప్రయోజకుడు ఏం చేస్తాడంటే అంతర్గత అనుభవాలు ఉంటాయి కదా, సో వాటిని కథల రూపంలో వ్యక్తపరుస్తాడు. అండ్ దీనిలో మనకు 30 కార్డ్స్, ఒక ఖాళీ కార్డ్ అయితే ఉంటుందండి. ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 30 బొమ్మల కార్డులు, అలాగే ఒకటి ఎంటీగా ఉండే ఖాళీ కార్డ్ అయితే ఉంటుంది. కార్డులోని అంశం వచ్చేసి నిజ జీవితంలోని సన్నివేశాలు ఉంటాయి. సో కార్డ్స్లోని అంశం ఎలా ఉంటుందంటే మన రియల్ లైఫ్లో నిజ జీవితంలోని సన్నివేశాలు ఉంటాయి కదా, సో ఆ సన్నివేశాలు ఉంటాయి. 10 కార్డ్స్ వచ్చేసి పురుషులకు, 10 కార్డ్స్ వచ్చేసి స్త్రీలకు, అండ్ 10 కార్డ్స్ వచ్చేసి ఇరువురికి నిర్దేశించబడింది. టోటల్గా మనకి ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 30 కార్డ్స్ అయితే ఉన్నాయి. సో మనకు చాలా టెట్లో కానీ డిఎస్లో కానీ రిపీటెడ్గా వచ్చే క్వశ్చన్ మనకి ఇది. థిమాటిక్ అపర్సెప్షన్ టెక్స్ట్లో మనకు వచ్చిన టోటల్ కంప్లీట్ కార్డ్స్ ఎన్ని అండి? సో 10 కార్డ్స్ పురుషులకు, 10 కార్డ్స్ స్త్రీలకు, అండ్ ఈ 10 కార్డ్స్ వచ్చేసి ఇద్దరికి నిర్దేశించబడతాయి. కేవలము స్త్రీ లేదా పురుషులపై ఉపయోగించే కార్డుల సంఖ్య వచ్చేసి 10+1 అండి. స్త్రీ పురుషులపై ఉపయోగించగల కార్డుల సంఖ్య ఎంత? 10+1. స్త్రీ మరియు పురుషులపై ఇరువురిపై ఉపయోగించగల కార్డుల సంఖ్య వచ్చేసి 20+1 అంటే 21. అంటే స్త్రీ లేదా పురుషులపై ఉపయోగించగల కార్డులు వచ్చేసి 10+1. స్త్రీ మరియు పురుషులపై అంటే ఇద్దరిపై కూడా ఉపయోగించిన కార్డుల సంఖ్య వచ్చేసి 20+1.
ఇది మనకు ట్యాట్ గురించి. నెక్స్ట్ క్యాట్ గురించి అయితే నేర్చుకున్నామంటే ఇంతకుముందు ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష అండ్ ఇది వచ్చేసి పిల్లల గ్రాహ్యక పరీక్ష. ఇది వచ్చేసి మనకు మెయిన్గా పిల్లలకు సంబంధించింది. ఇది బెల్లాక్ అండ్ ఎస్ బెల్లాక్ రూపొందించారు. ఈ క్యాట్ చిల్డ్రన్ అపెర్సెప్షన్ టెస్ట్ అని వచ్చేసి ఎల్ బెల్లాక్ అండ్ ఎస్ బెల్లాక్ రూపొందించారు. కన్ఫ్యూజన్ అవుతారు ఎస్ అండ్ ఎస్ అనేసి. ఎస్ బెల్లాక్ అయితే కాదు, ఎల్ బెల్లాక్ అండ్ ఎస్ బెల్లాక్ రూపొందించారు. అండ్ దీనిలో ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 10 కార్డ్స్ అయితే ఉంటాయి. అండ్ ఈ కార్డ్స్పై మనకు ఏవి ఉంటాయంటే జంతువుల బొమ్మలు ఉంటాయండి. ఈ చిల్డ్రన్ అప్రిసెప్షన్ టెస్ట్లో వచ్చేసి ఈ కార్డ్స్ పైన మనకు ఏ పిక్చర్స్ కనిపిస్తాయంటే యానిమల్స్, జంతువుల యొక్క బొమ్మలు ఉంటాయి. అండ్ ఇది ఎవరి మీద ఉపయోగిస్తారంటే 3 to 10 years పిల్లలు ఉంటారు కదా, సో వారి మీద ఉపయోగిస్తారు. ఇది వచ్చేసి మనకు ట్యాట్లో వచ్చేసి 30 కార్డ్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు ఓన్లీ 10 కార్డ్స్ అయితే ఉంటాయి. క్యాట్లో వచ్చేసి 10 కార్డ్స్ ఉంటాయి. ఈ క్యాట్ మనకు ఈ చిల్డ్రన్ అప్రిసెప్షన్ టెస్ట్ వచ్చేసి ఎవరి మీద ఉపయోగిస్తారని క్వశ్చన్ అడిగినప్పుడు 3 to 10 years వారిపై అయితే ఉపయోగిస్తారు. జంతువుల బొమ్మలు గల కార్డులను పిల్లవాడు చూసి తాదాత్మీకరణం చెంది తన యొక్క అంతర్గత భావాలు ఉంటాయి కదా, సో వాటిని వ్యక్తపరుస్తాడు. నెక్స్ట్ వన్ వచ్చేసి వాక్య పూరణ పరీక్షలు, సెంటెన్స్ కాంప్లిహెన్షన్. దీనిలో అసంపూర్ణ వాక్యాలు ఉంటాయి, అంటే సంబంధం లేకుండా వాక్యాలు అయితే ఉంటాయండి. అసంపూర్ణ వాక్యాలు అయితే ఉంటాయి. ప్రయోజుడు అసంపూర్ణ వాక్యం అనేది పూర్తి చేయడానికి వాడిన సమాధానం బట్టి మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. చూడండి, ప్రయోజుడు అసంపూర్ణ వాక్యం అనేది పూర్తి చేయడానికి వాడిన సమాధానం ఉంటుంది కదా, సో ఆ సమాధానాన్ని బట్టి ఒక మూర్తిమత్వాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇవి వ్యక్తులలో విషమ యోజనాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఏంటి ఈ వాక్యపూర్ణ పరీక్షలు. నెక్స్ట్ వన్ వచ్చేసి పద సంస్కర్గ పరీక్ష, వర్డ్ అసోసియేషన్. మూర్తిమత్వ అంచనాకు ఉపయోగించిన వాడు వచ్చేసి కెంట్ అండ్ రోష్నాఫ్. అండ్ ఈ పరీక్షలో ప్రయోజనికి తటస్థ పదం చెప్పి ఆ పదం విన్న వెంటనే తనకు తోచిన మరో పదం వెంటనే చెప్పడం ద్వారా అంతర్గత భావం బయటికి వస్తుంది. దాని ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. తటస్థ పదం చెప్పి ఆ పదం విన్న వెంటనే తనకు తోచిన మరొక పదం ఉంటుంది కదా, సో వాటిని వెంటనే రియాక్ట్ అయ్యి వెంటనే చెప్పడం ద్వారా ఈ అంతర్గత భావం అనేది బయటికి వస్తుంది. అండ్ దాని ద్వారా మన మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. సో ఇదే మనకు పద సంస్కర్గ పరీక్ష, వర్డ్ అసోసియేషన్ అంటారు దీన్ని. అండ్ లాస్ట్ వన్ చూద్దామండి ఇప్పుడు. కథ పూరణ పరీక్షలు, స్టోరీ కాంప్లిహెన్షన్. దీనిలో కథను అసంపూర్ణంగా మధ్యలో ఆపివేస్తారు. సో దానిని చెప్పించడం ద్వారా అతని మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. అంటే కథ అనేది మధ్యలోనే స్టాప్ చేస్తారు, దానిని చెప్పించడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. ఇది మనకు కథ పూరణ పరీక్షలు. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకుందామని ఒకసారి వెనక్కి చూసుకుంటే, ప్రక్షేపక పరీక్షల్లో ఎన్ని పరీక్షలు ఉన్నాయి అనే దాని గురించి చూద్దాము. ఫస్ట్ చూసుకుంటే ప్రక్షేపక పరీక్షలో స్థిరామరకాల పరీక్షలో చూసాము. అండ్ దానిలో 4 అంశాలు అయితే ఉన్నాయి. అండ్ 4 అంశాలతో పాటు ట్యాట్ గురించి, అలాగే క్యాట్ గురించి, సెంటెన్స్ కాంప్లిటేషన్ అంటే వాక్యపూర్ణ పరీక్షలు, పద సంస్కర్గ పరీక్షలు, కథ పూరణ పరీక్షలు. ఇది మనం ఈరోజు నేర్చుకున్న అంశాలు. రేపటి క్లాస్లో అప్రక్షేప పరీక్షలు లేదా ప్రక్షేపకేతర పరీక్షల గురించి అయితే మనం నేర్చుకుందామండి. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.